హరే కృష్ణ. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇప్పుడు చెప్పుకోబోయేది కానీ శ్రీమద్ భాగవతంలో ప్రతి ఒక్క శ్లోకము కూడా అంత అద్భుతమైనది. చిన్న శ్లోకము, దాంట్లో ఎంతో జ్ఞానాన్ని నిమిడ్చి ఉంచారు భగవంతుడు. సో ఇక్కడ జరుగుతున్న ప్రస్తావన ఏంటంటే కలిపురుషుడికి దండనము మరియు వరదానము. ఎట్లా అంటే రాజఋషులు అనేవాళ్ళు దండించడం ఒక్కటే కాదు, వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళని సంరక్షించడం కూడా బాగా తెలుసు అన్నమాట. ఇది అంతకుముందే మనము చెప్పుకున్నాం. సో ఇక్కడ కలిపురుషుడు ఆయన గోవు మీద వృషభం మీద ప్రభావం చూపించినప్పుడు పరీక్షిత్ మహారాజు వచ్చి తనని దండించడానికి వచ్చినప్పుడు కలిపురుషుడు శరణాగతుడవుతాడనమాట. శరణాగతుడైనప్పుడు అతను వరదానాన్ని కోరతాడు. అలాగే పరీక్షిత్ మహారాజు కూడా అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. రాజ ఋషులు అంటే వాళ్ళ దగ్గర దండించడానికి మరియు రక్షించడానికి కలిగినటువంటి సున్నితమైన స్వభావం కలిగి ఉండటం. దానికైనా కానీ సున్నితత్వం కావాలి, దీనికైనా కానీ కావాలి. లేకుంటే కనుక ఏ విధంగా దండించాలో ఆ విధంగా దండించలేరు. క్రూరత్వం ఉండకూడదు. అలాగే వరదానంలో అమాయకత్వం ఉండకూడదు. వరదానంలో కూడా తెలివితేటలు కావాలి. అలాంటి వాడే రాజఋషి. ఎలా పడితే అలాగా ఎవరికి పడితే వాళ్ళకి. ఒక మనిషి యొక్క శక్తి వచ్చేసి 1 కోటి రూపాయలు అయితే మీరు 100 కోట్లు 10 కోట్లు 10 కోట్లు 100 కోట్లు ఇచ్చినప్పుడు తను దాన్ని దుర్వినియోగపరుస్తాడు. అది అమాయకత్వం కాదు, తెలివితేటలు కాదు. అమాయకత్వంతో లేదంటే కనుక ఇగ్నోరెన్స్, మన యొక్క జస్ట్ ఏముందిలే మనకి అన్నట్లుగా ఏదో విధంగా ఏదో ఒకటి ఇచ్చేసి పంపించేసి చేతులు కడుక్కోవడం, అలాంటి తత్వంలో మనం ఏ పని చేయకూడదు. అదేవిధంగా అతను శిక్షించడం అంటే తను ఏదో చీమను తొక్కాడు, దానికోసం వెళ్ళేసి ఉరి శిక్ష అనేసి చేస్తే దాన్ని జనాలందరూ నవ్వుతారు, ఎవరు కూడా లెక్క చేయరు, వీడెవడో పిచ్చివాళ్ళలాగా ఉన్నారనేసి. అదేవిధంగా భాగవతంలో ఇంకొక కథ ఉంది. అలాంటి ఒక రాజుని బ్రాహ్మణులందరూ కలిసి తను మట్టుబెట్టాలి, తర్వాత శక్తి సంపన్నుడైనటువంటి ఒక రాజును నియమించాలి, ఆ రాజు యొక్క మార్గంలో దేశాన్ని సరి అయిన మార్గంలో నడిపించడానికి అనేసి. ఆ రాజు పేరు వేణ, తర్వాత వచ్చేది పృథు మహారాజు. ఆ రాజు యొక్క హయాంలో భూదేవి కూడా ఏమీ మనకి మొక్కలు కానీ కాయగూరలు కానీ ఏమంటాం మనం ధాన్యాలు కానీ ఏమీ ఇస్తుండేది కాదు. అదేవిధంగా తర్వాత ఆ రాజు నుంచి బ్రహ్మ ఋషులు వీళ్ళందరూ కలిసి మరి ఒక రాజుని ఉద్భవిస్తారనమాట. ఆయనే పృథు మహారాజు. పృథు మహారాజు యొక్క హయాంలో ఎవరికీ కూడా ఏ సంక్షోభం లేదు, ఎవరికీ కూడా ఏ యొక్క బాధలు కలహాలు అట్లాంటివి ఏమీ లేవు. అంత సుభిక్షంగా జరుగుతూ ఉంది. ఆయన రాగానే భూదేవి అన్నీ ఇస్తూ ఉంది, ధాన్యాలు ఇస్తుంది, కూరగాయలు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది. ఎందుకంటే ఆ యొక్క భూదేవికి తెలుసు ఎవరైతే దీన్ని సరి అయిన విధానంలో ముందుకు తీసుకెళ్ళగలరు అనేసి. ఎక్కడైనా కూడా అంతే. ఇప్పుడు పరిపాలన మన రాజ్యాంగం చూసుకున్నా కానీ ఎవరైతే మంచి విధానాలు మంచి యొక్క ధోరణిలో మంచి యొక్క దోవలో ముందుకు తీసుకెళ్తున్నారు దేశాన్ని, వాళ్ళకే అందరూ ఓటేస్తారు. లేకపోతే ఎవరేస్తారు? ఎవరు వేయరు. ఎవరో కళ్ళు మూసుకొని అజ్ఞానంలో వేస్తారు. వాళ్ళని మనం ఎట్లాగూ లెక్క చేయలేము, వాళ్ళని మార్చడానికి ప్రయత్నించగలం అంతే. మారితే వాళ్ళ అదృష్టం. అదేవిధంగా వీళ్ళందరూ కలిసి ఒకే కూటమిలో ముందుకు వెళ్తూ ఉంటే కనుక దేశం అనేది సరైన సుభిక్షత కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పరీక్షిత్ మహారాజు దండించడానికో వరదానానికో ముందుకు వెళ్ళినప్పుడు కలిపురుషుడు ఆయనకి సహకరించాడు. ఎందుకంటే అక్కడ కూడా ధర్మం అనేది ఉంది, ఇంకా ధర్మహీనం అనేది ముందుకు రాలేదన్నమాట. ఆయన యొక్క పాలనలో అంతటి సుభిక్షత ఉంది. సో అలాగే ముందుకు చూసుకుంటా ఉంటే కలిపురుషుడు తిరిగి మరికొంత అర్థించను. అతడు ఈ రీతి యాచించగా బంగారము ఉన్న చోట నివసించుటకు అతనికి పరీక్షిత్ మహారాజు అనుమతి నొసగెను. ఎందుకు బంగారం ఉన్న చోట అనుమతి ఇచ్చారు? అది ప్రభుపాదుల వారు భాష్యంలో చాలా చక్కగా చెప్పారనమాట. బంగారం అనేది ఏంటంటే అందరూ కూడా చాలా అపురూపంగా లేదంటే కనుక ఏదో ఏమంటాం కాస్ట్లీ ఎక్కువ విలువైనది దాని విధంగా ఆలోచన జ్ఞానంతో దాన్ని అందరు దాచిపెట్టుకుంటూ ఉంటారు. సో
ఏదైతే గనక స్వలాభం కోసం మనం ఉంచుకుంటామో అది మన మన యొక్క ఆధ్యాత్మిక పురోగతిని కానీ దేనికైనా వేరే వాళ్ళకి సహాయం చేయడానికి కానీ ఉపయోగపడదు. దాన్నే మనం ఇంగ్లీష్లో గ్రీడీ అంటాం. ఎక్కువ నాకు దానిపైన లాభాపేక్ష కలిగి ఉండటం, నాది నాది అనేటటువంటి యొక్క స్థితికి మనం వెళ్ళటం. ఎప్పుడైనా సరే పంచితే పెరిగేది సన్మార్గం ఏదైనా సరే, సనాతన ధర్మంలో ఉన్నది ఒకటి. మన దగ్గర ఉన్నది వేరే వాళ్ళకి ఇస్తాం, వేరే వాళ్ళ దగ్గర ఉన్నది మనం తీసుకుంటాం. ఈ విధంగా సమతుల్యంగా ముందుకు వెళ్తూ ఉండటం. అదే ఎవరైనా సరే స్వలాభం కోసం ఇది నాకే కావాలి అనుకున్నప్పుడు అత్యాశ, దురాశ అనేసి మనం చెప్తూ ఉంటాం. వీటి వలన ఎవరికైనా ప్రయోజనం జరుగుతుందా? భూప్రపంచంలో ఉన్న బంగారాన్ని అంతా కూడా ఒకళ్ళే తీసేసుకొని పెట్టుకుంటే ఏం ఉపయోగం జరుగుతుంది? వాళ్ళు అనుభవించగలరా? అనుభవించలేరు. వాళ్ళు దాన్ని సరి అయిన మార్గంలో వినియోగించగలరా? లేదు. ఊరికినే వాళ్ళు దాచిపెట్టుకొని ఉంటారు. దాన్నే మనం నల్లధనం అంటాం. అదేవిధంగా చూసుకుంటే పురాతనంలో అలెగ్జాండర్ ది గ్రేట్ కింగ్ అనేసి ఆయన ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టాడు, అందరి మీద ఆధిపత్యాన్ని వహించాడు. అయినా కానీ చివరికి ఏం చెప్పాడు వాళ్ళ యొక్క మంత్రులతో? నా చేతుల్ని ఇట్లాగ బయటికి పెట్టేసేసి ఆకాశాన్ని చూపిస్తా తీసుకెళ్ళాలి నేను చనిపోయినప్పుడు లాస్ట్లో అనేసి. చివరికి ఎందుకు? నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళట్లేదు, మధ్యలో ఎంత చేసినా కానీ నా దగ్గర ఉన్నదేమీ లేదు. సో అందరికీ ఆ యొక్క రాజ్యంలో ఆయన యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఇది తెలియాలి, ఈ అవగాహన రావాలి అనేసి. అదేవిధంగా మన ఆచార్యాస్ అందరూ కూడా చూపించినటువంటి మార్గం ఇదే. ఈ ధన సంపద కానీ ఈ యొక్క ఏదైనా సరే సంపద ఎవరు కూడా ఎవరి దగ్గర పెట్టుకోలేదు. ధన సంపద, ధాన్య సంపద, పశు సంపద, అట్లాగే సువర్ణం ఏదైనా సరే ఎవ్వరూ వాళ్ళ దగ్గర పెట్టుకోలేదు. గోస్వామీస్ కానీ వాళ్ళంతా ఏమున్నది? చాలా చాలా సున్నితమైనటువంటి నివాసము, సాదాసీదాగా ఉన్నటువంటి వస్త్రధారణ, ఇవన్నీ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. భక్తి వినోద్ ఠాకూర్ ఆయన వచ్చేసేసి పూరికి మెజిస్ట్రేట్, అప్పట్లో కలెక్టర్ అని. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే ఆయన యొక్క పొజిషన్ అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే కనుక ఒక రకంగా చెప్పాలి అంటే చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఆ విధంగా ఉంటుంది. అలాంటివటువంటి ఆచార్య ఆయన ఏ విధమైనటువంటి ఆభరణాలు కానీ అట్లాంటి ఏవీ లేకుండా సాదాసీదాగా 1-2 గంటలు ఆయన నిద్రపోయేది, లేచేది, ఇదంతా రచించడం, పుస్తకాలు, మళ్ళీ కనుక చూసుకుంటే వైష్ణవ సాంగ్స్, గేయాలు, ఇవన్నీ కూడా ఎందుకోసం చేశారు? అవన్నీ కలియుగంలో ఏ విధమైనటువంటి మనుషులు వస్తారు ఉంటారు అన్నది వాళ్ళకి తెలుసు. వాళ్ళని సన్మార్గంలో ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి. అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా చూస్తున్నారు? సన్మార్గంలో, సరి అయిన విధానంలో. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఎటువంటి కలి ప్రభావం అనేది లేదు. మనుషులు అనేటటువంటి వాళ్ళు కల్మషం లేకుండా జీవిస్తున్నారు. ఈ కలికి ఆహారం కావాలి. కలికి ఆహారం ఏంటి? ఇవన్నీ పైన పేర్కొన్న ముందు శ్లోకంలో చెప్పుకున్నటువంటి ఈ 5 కారణాలు, 4 డిఫెక్ట్స్. అవన్నీ ఏమేంటి? మద్యపానము, మళ్ళీ జూదము, మాంసభక్షణ, స్త్రీ వ్యసనం. వీటన్నిటినీ కాకుండా ఉంటేనే వాళ్ళు సన్మార్గంలో ముందుకు వెళ్ళగలరు. ఎందుకని? వాళ్ళ యొక్క బుద్ధి సరి అయిన విధానంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం చెడు గురించి ఆలోచిస్తూ ఉంటాం, దానిపైన ఆశ, దురాశ ఇవన్నీ మొదలవుతాయి. దానివల్ల నిరాశ, నిస్పృహ వస్తాయి. దానివల్ల మనిషి తనపై తన ఆధిపత్యాన్ని కోల్పోయినప్పుడు మృగంగా వ్యవహరిస్తాడు. అదే ఏ విధంగా కలిపురుషుడు మృగంగా ప్రవర్తించడం అనేది ఆరంభించాడు, అక్కడే ఆయన పరీక్షిత్ మహారాజ్ ఖండించడానికి ముందుకు వెళ్ళారు. ఇదంతా కూడా వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏ విధమైనటువంటి జరుగుతుంది అనేసి. లేకపోతే పాండవులంతా వాళ్ళు కాలక్రమేణా వెళ్ళిపోవటం అడవిలోకి, ఆ తర్వాత వాళ్ళు పరీక్షిత్ మహారాజుని స్థానం మీద నియమించడం, ఆధిపత్యం వహించమనేసి. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు అదే సమయంలో దేశ పర్యటనకి ఎందుకు వెళ్ళటం? ముందు కూడా వెళ్ళొచ్చు, తర్వాత కూడా వెళ్ళొచ్చు. కరెక్ట్గా రైట్ టైం
సరైన సమయంలో. రాజు అనేవాడు సమయస్ఫూర్తి వహించి ఉంటాడు. దీర్ఘకాలంలో ఆలోచన జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి వాడు. ఆ విధమైనటువంటి లక్షణాలు ఉండటం వలన ఆయన ఆ సరైన సమయంలో ఆయన రాజ్య పర్యటనకు వెళ్ళటం, కలిపురుషుణ్ణి చూడటం, దండించడానికి ముందుకు వెళ్ళటం, తనకి వరదానం ఇవ్వటం, ఇవన్నీ కూడా ఏమంటే సరైన సమయంలో జరగాలి. లేకపోతే కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి అందరూ ఆలోచిస్తున్నారు, 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అనేసి. దానికి తగ్గట్టుగా మనం ముందుకు అడుగు వేయాలన్నమాట. లేకపోతే చిన్న భిన్నం అయిపోతుంది రాజ్యం అనేది కానీ, దేశం అనేది కానీ, ప్రపంచం అనేది కానీ. ఎలా అంటే అలాగా ఏ నిర్ణయం అయితే ఆ నిర్ణయం తీసుకోకూడదు. ఇక్కడ కలిపురుషుడు ఆ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. గోవు, వృషభం అవి ఎంత సున్నితమైనటువంటివి అందరికీ తెలుసు. గోమాత అంటాం. వాళ్ళు ఎంత సున్నితమైనటువంటివి ఆ స్థానం అనేది. కానీ దానిని శిక్షించడానికి ముందుకు వెళ్ళటం అది తప్పు. ఆ నడవడిక అనేది తప్పు. అందుకని పరీక్షిత్ మహారాజు. సో అలాగే చూస్తే మన ఆచార్యాస్ కూడా వాళ్ళందరూ ఏ విధముగా జనాల్ని శిక్షించాలి, ఏ విధంగా జనాల్ని రక్షించాలి వాళ్ళకి తెలుసు. ఇలాంటి పద్యాలు మనుషుల యొక్క మనసు లోపలికి చొచ్చుకొని పోతాయి. అప్పుడు వాళ్ళు ఏదో విధంగా మారడానికి ఆసక్తికరమైనటువంటి సమయం దొరుకుతుంది. అందుకోసమే వాళ్ళు అలాంటి పద్యాలు రాశారు. భక్తి వినోద్ ఠాగూర్ గురించి చెప్పుకున్నాం. కలి కుక్కుర కథన యద చావహే కలిభయనాశన. చాలా అద్భుతమైన శ్లోకం అన్నమాట ఇది. కలి కుక్కుర కథన జది చావోహే కలియుగ పావన కలిభయ నాశన శ్రీ సచినందన గావు. ఆయన ఏమన్నారు? కలియుగ పావన కలిభయ నాశన. కలియుగ పావన అంటే కలియుగంలో మనల్ని రక్షించగలిగేవాడు. కలిభయ నాశన, కలి యొక్క ప్రభావం కానీ, కలి యొక్క భయాన్ని కానీ నాశనం చేయగలిగినటువంటి ఎవరది? శ్రీ సచినందన గావ. శ్రీ సచినందన అంటే ఎవరు? చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణుని యొక్క కలియుగ అవతారం. శ్రీ సచినందన, సచిమాత యొక్క కుమారుడు శ్రీ సచినందన గావ. శ్రీ చైతన్య మహాప్రభు రావడానికి గల కారణం ఎవరు? అద్వైతాచార్య. ఈరోజు అద్వైతాచార్య అపియరెన్స్ డే. జయ శ్రీ అద్వైతాచార్యకి జయ. సో అద్వైతాచార్య చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే భగవంతుణ్ణి ఈ ప్రపంచానికి రప్పించటం. ఎలాగా? ఆయన ఒక్కటి చేసింది. శాలిగ్రామశిలకి తులసి దళాలు మరియు గంగా నీళ్ళు, గంగాజలము, ఈ రెండింటిని అర్పించి చాలా ఉచ్చైశ్వర్యం ఆ యొక్క గంభీరమైనటువంటి స్వరముతో ఆయన పిలిచారు. ఆ యొక్క తాకిడికి ముల్లోకాలు కూడా ఆయన యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభావించి ఆకాశాన్ని దాటి గోలోకం దాకా చేరి శ్రీకృష్ణ భగవాన్ చెవుల్లో పడారు. ఆ విధమైనటువంటి స్వరంలో ఆయన భగవంతుడిని అర్థించారనమాట. స్వామి నువ్వు రావాలి, ఆ సమయం వచ్చింది, మీ ఆవిర్భావానికి సమయం వచ్చింది అనేసి పెద్దగా అనమాట. అలాంటి ప్రేయర్స్ ఆయన యొక్క అలాంటి యొక్క గానాల్ని, అలాంటి యొక్క పద్యాల్ని ఆ విధంగా అర్థించారు. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు, అద్వైతాచార్య ఆయన దగ్గరికి వచ్చి, అంటే అది ఎవరికి కనబడించడు, ఆయన ఆ దగ్గరికి వచ్చి అప్పుడు చెప్తారు, ఇది సరైన సమయం, నేను వస్తున్నాను అనేసి. ఎందుకు అద్వైతాచార్య ఎందుకు పిలిచారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్వైతాచార్య ఎవరు తెలుసా ఎవరికన్నా? అద్వైతాచార్య వచ్చి మహావిష్ణు సదాశివ యొక్క స్వరూపం, శక్త్యావేశ అవతారం. సో ఆ రూపంలో ఆయన పిలిచినప్పుడు భగవంతుడు తప్పక పలుకుతారు. ఎందుకని? వాళ్ళు పూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి మనసుతో, స్వభావంతో పరులకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో భగవంతుడిని పిలుస్తారు. ఆ పిలుపుకి భగవంతుడు పలుకుతారు. ఆ విధమైనటువంటి ఆస్పీషియస్ డే అనమాట, శుభ దినము ఇవాళ. ఈరోజు మనం భగవంతుడిని అదే స్వరముతో ఏమి కావాలని కోరుకున్నా కానీ భగవంతుడు అదే విధంగా కటాక్షిస్తారు. భగవంతుడు ఏం చెప్పారు భగవద్గీతలో?
ఏ తామాం ప్రపద్యంతే తాం తదేవ భజామ్యం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశ. మీరు ఏ విధమైనటువంటి అడుగులు నా వైపుకి వేస్తారో అదే విధంగా దానికి 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు నేను మీ వైపుకి వస్తాను అనేసి. సో ఈరోజు మన చేతిలో ఆ యొక్క శక్తి అనేది ఉంది. మనకి ఏ విధమైనటువంటి అర్హత అనేది లేదు చెప్పుకోగలిగితే, కానీ ఈ అర్హతను కల్పించింది ఎవరు? శ్రీల ప్రభుపాదులు వారు. దాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి ప్రతి ఒక్క రోజు కూడా ఏదో విధమైనటువంటి శుభదినమే మనకి. ఎవరో చెప్తారు అమావాస్య పౌర్ణమి దానికి ఆ ప్రభావం దీనికి ఈ ప్రభావం, అవన్నీ ఎవరికి? నీకు నాకు కాదు. నేను ఎప్పుడు కూడా భగవంతునితో అనుసంధానమై ఉంటాను. భగవంతుడు ఎక్కడ ఉంటే కనుక అక్కడ ఎటువంటి అశుభాలు అనేది ఉండదు. యాహాన్ కృష్ణ తాహాన్ నాహేర మాయారాధికార. కృష్ణ సూర్యసమ మాయ హయా అంధకార. కృష్ణుడు సూర్యసమ. సూర్యుడు అంటే ఏంటి? డెమిగాడని కాదు. సూర్యుడు అంటే వెలుగు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుని నుంచే. శశి సూర్య నేత్ర. శ్రీకృష్ణ భగవాన్ యొక్క మరి యొక్క స్తంభావన ఆయనకి మనం చెప్పేటటువంటి విధానం, కృష్ణ యొక్క కళ్ళు 2 కూడా శశి సూర్య, సూర్యుడు చంద్రుడు వంటి వాడు. సో వెలుగు అనేది అక్కడి నుంచే వస్తుంది. కృష్ణుడు ఎక్కడైతే ఉంటే కనుక మాయా అనేటటువంటి హయ అంధకార, ఆ విధమైనటువంటి అంధకారం అంటేనే చీకటి. హయ అంటే కనుక కారు చీకటి. అవి ఏమీ ఉండవు, ఓన్లీ వెలుగు మాత్రమే ఉంటుంది. ఆ వెలుగులో ఏముంటుంది? జ్ఞానము విజ్ఞానము. అవి 2 ఉన్నప్పుడు మనల్ని ఎవరు కూడా చలింపజేయలేరు, అంధకారంలోకి తీసుకువెళ్ళలేరు, మనల్ని ఏ విధమైనటువంటి చెడు ప్రభావంలోకి తీసుకెళ్ళలేరు. అందుకే మనం ప్రభుపాదులు వారు కానీ ఆచార్యులు వారు కానీ అద్వైతాచార్య కానీ ముందు వచ్చినటువంటి పరంపర ఆచార్యులు వారు కానీ ఎవరైనా తీసుకోండి, మన సంప్రదాయం కావచ్చు, ఏ సంప్రదాయం అయినా కావచ్చు, ఏ వైష్ణవ ఆచార్య అయినా కావచ్చు, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నామ సంపద అనేది ఇచ్చారు అందరికీ. ఎవరు కూడా వచ్చి ఏదో సంభాషణ చేసి గాలిలో నుంచి లింగాలు, ఇక్కడి నుంచి అబూడిద, అవి ఇవి ఏమి తీసి అవి ఇచ్చి వెళ్ళిపోలేదు. వైష్ణవ ఆచార్య అంటే విష్ణు స్వరూపం. మనం ఏమని చెప్తాం పొద్దున్నే ప్రభుపాదుల వారికి? యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం. ఈయనని కనుక మనం సంపన్నం చేయగలిగితే కనుక భగవంతుణ్ణి కూడా సంపన్నం చేయగలిగినట్లు. ఎందుకంటే వాళ్ళు కృష్ణ కృపామూర్తి, ఆ స్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ యొక్క జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి వాళ్ళు. ఆ అడుగుజాడల్లో మనం ముందుకెళ్ళగలిగితే ఈ ప్రభావం అనేది ఏది మన దగ్గర పనిచేయదనమాట. అదేవిధంగా ఎక్కడైతే పరీక్షిత్ మహారాజు ఉన్నారో అక్కడ కలిని ఎవరు శిక్షించలేకపోతున్నారు. పరీక్షిత్ మహారాజే వరదానం ఇస్తున్నారు, పరీక్షిత్ మహారాజే శిక్షించడానికి ముందుకు వెళ్ళారు. సో ఆ యొక్క మన దాన్ని అంటాం, వాళ్ళ యొక్క నీడలో మనం ఉండగలిగితే ఆ ప్రభావం మనకి మంచిగా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. సో ఆచార్యాస్ కూడా మనకి ఇచ్చినది అదే, కలిభయ నాశన, కలియుగ పావన కలిభయ నాశన. ఆ భయం అనేది, ఆ భ్రాంతి అనేది మనకి లేకుండా ఉండే విధంగా మనల్ని వాళ్ళ యొక్క అడుగుజాడలు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. సో అలా ముందుకు వెళ్తే కనుక సువర్ణమెచ్చట ఉండునో అచ్చట అసత్యము మదము కామము ఈర్ష్య వైరములనడి లక్షణములుండటే అందుకు కారణం. ఎవరైతే కనుక ఆ సంపాదనని దాచిపెట్టుకొని ఉంటారో దాన్ని మనం నల్లధనం అని చెప్తాము. ఎక్కడైతే లెక్క ఆచారం ఏమీ లేకుండా ఉంటే కనుక దాన్ని, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దాని మీద ఈ కలి ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకు? దాంట్లో ఏమేమి ఉన్నాయి? మనం చెప్తాం కామ లోభ మద మాత్సర్య, ఇలాంటివన్నీ ఆ క్వాలిటీస్, ఆ గుణములన్నీ కూడా అక్కడ ప్రభావితమై ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు దాన్ని దాచిపెట్టేటప్పుడు వాళ్ళకు ఒకటే ఒక ఆలోచన, ఇది నాకు నాకు నాకు, అహం అహం అహం. అహం అనేది ఎక్కడ ఉందో అక్కడ కృష్ణ అనే జ్ఞానాన్ని వాళ్ళు నెలకొల్పలేరు. ఎప్పుడైతే అహం నుంచి ముందుకు వస్తారో అందరూ కృష్ణుడి యొక్క అనుచరులు, ఆయన యొక్క కింద ఉన్నటువంటి భక్తులు వీళ్ళందరూ వస్తారు. ఎక్కడైతే కృష్ణ ఉంటే అక్కడ ఇటువంటి ప్రభావం ఉండదు. దీన్ని మనకి శివ పార్వతీదేవికి చెప్తారు పద్మపురాణంలో. ఏమని చెప్తారు?
ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం. తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. ఆరాధనానాం సర్వేషాం, అన్ని ఆరాధనల్లో కూడా గొప్పదైనటువంటిది ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం. విష్ణువుని ఆరాధించడం అనేటువంటిది పరమైనటువంటిది, గొప్పదైనటువంటిది, ముఖ్యమైనటువంటిది అనేసి. తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. తస్మాత్ పరతరం, దానికంటే కూడా గొప్పది ఒకటి ఉంది, పరతరం. ఏది? విష్ణు యొక్క ఆరాధన కంటే పరతరం. అది ఏంటది? తదీయానాం సమర్చనం. తదియా అంటే భగవంతుని యొక్క భక్తులు, శుద్ధ భక్తులు, తర్వాత భక్తులు, వీళ్ళందరూ వస్తారు. వాళ్ళని సేవించడం అనేటువంటిది చాలా గొప్పది అనేసి ఎవరు చెప్తున్నారు? ఇది శివ చెప్తున్నారు పార్వతీదేవికి. ఎంత గొప్ప విషయం! అందరూ కూడా ఈ ప్రపంచంలో ఏమనుకుంటారు? శివపార్వతులే తల్లిదండ్రులు, వాళ్ళే మొదటి వాళ్ళు, వాళ్ళే అది అగ్రజులు, అది ఇది అనేసి. సో వాళ్ళని కూడా వాళ్ళే ఏమని చెప్తున్నారు? వాళ్ళ సంభాషణ ఏమని చెప్తుంది? శ్రీకృష్ణ భగవానుడు గొప్పవాడు, ఆయన భక్తులు గొప్పవాళ్ళు అనేసి. సో ఎవరు చెప్పగలరు ఈ మాటలు? భగవద్భక్తులు మాత్రమే చెప్పగలరు. ఎవరు జపం చేస్తారు హరే కృష్ణ మంత్ర? ఎవరు చేస్తారు హరే కృష్ణ మంత్ర? భక్తులు. వేరే వాళ్ళు చేయగలరా? చేయలేరు. వాళ్ళు ఎవరు ఎంత ప్రయత్నించినా కానీ వాళ్ళ నోట నుంచి హరే కూడా రాదు, కృష్ణ కూడా రాదు, ఏ విధమైనా సరే. ఎందుకని? వాళ్ళ ప్రభావితం అనేది ఈ ద్రవ్యోల్బణం, దీని మీద దాన్ని ధనం దాచుకునే విధానం మీద, స్వలాభం మీద, అహం అనే విధానం మీద ఆధారం. వాళ్ళ మనసు అనేది లగ్నమై ఉంటుంది. ఎప్పుడైతే అది ఉందో అక్కడ అంధకారమే ఉంటుంది. వాళ్ళు వెలుగులోకి ఎలా రాగలరు? రాలేరు. వెలుగులోకి రావడానికి ఒకే ఒక కారణం ఉంటుంది, తదీయానాం సమర్చనం. ఎప్పుడైతే వాళ్ళు భగవద్భక్తులను సేవించగలుగుతారో, ఎప్పుడైతే భక్తుల యొక్క పదంలో ముందుకు వెళ్ళగలుగుతారో అప్పుడు మాత్రమే వాళ్ళు చలింపగలరు, దాని నుంచి మార్పు తెచ్చుకోగలరు. లేకపోతే ఆ మార్పు అనేది రానే రాదు. సో శివుడు పార్వతీదేవికి చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు? శివుడు వచ్చేసేసి భాగవతం చెప్తుంది, వైష్ణవానాం యథాశంభు. వైష్ణవానాం దీర్ఘం, వైష్ణవులందరిలో కూడా గొప్పవాడు శివుడు. యథా శంభు, యథా అంటే ఆయన, ఆ స్థానం, అటువంటి గొప్ప స్థానం. ఆయన ఎప్పుడూ కూడా భగవంతుని పైన లగ్నం చేసి మనసుని ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటారు. అందుకే ఆయన్ని బోళాశంకర ఇట్లా రకరకాల పేర్లు. ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఆయన ఏమంటారు? తదాస్తని పంపించేస్తాడు. తర్వాత పని చేయాల్సింది కృష్ణుడే. వాళ్ళకి మన భగవద్గీత చెప్తుంది అనమాట, ఎవరికైనా సరే ఎలాంటి కోరికలు నెరవేర్చాలన్నా, ఎలాంటి వరదానం జరగాలన్నా కానీ అల్టిమేట్గా పరంగా చూసుకుంటే శ్రీకృష్ణ భగవాన్ నుంచి ఆ బిల్ పాస్ అవ్వాలి. ఇప్పుడు ఏదైనా వాళ్ళు మన ప్రపంచంలో చూసుకుంటే ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు, తర్వాత వెళ్తా ఉంటే వేరే వేరే మినిస్టర్స్, తర్వాత స్టేట్లోకి వస్తే కనుక చీఫ్ మినిస్టర్, వాళ్ళంతా వస్తూ ఉంటారు లెవెల్ బై లెవెల్. ఇప్పుడు ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా కానీ ప్రైమ్ మినిస్టరు తర్వాత ప్రెసిడెంట్ చేత ఒప్పించాలి. అలాంటిది పొజిషన్, దానికంటే గొప్ప ఇది భౌతిక ప్రపంచంలో అందరికీ కూడా ఉత్తమమైనటువంటిది శ్రీకృష్ణ భగవానుడు, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అంటాం. సో అలాంటి పొజిషన్ భగవంతుడిది, ఆయన సృష్టి ఇది. సో ఆ బిల్లు అక్కడి నుంచే పాస్ అవ్వాలి. సంతకం పెట్టాల్సింది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అందుకే శివ ఏం చేస్తారు? నాకేం ప్రాబ్లం, పైన ఉన్నారు, మా బాస్ పైన ఉన్నారు అని చెప్పనేసి నేను ఆయన నామం జపం చేస్తూ ఉంటాను. నామజపం చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆయన నోటి నుంచి వచ్చేది కూడా ఇదే విధంగా ఉంటుంది. కలిపురుషుని దండనము మరియు వరదానం. అక్కడ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు అడిగే ప్రతి ఒక్క కోరిక ఎక్కడైతే గనక కృష్ణ సెంటర్లో లేకపోతే అది ఒక కలిపురుషుని యొక్క ప్రభావం. అంతే కదా. యాహాన్ కృష్ణ నహైర మాయార అధికార, కృష్ణ సూర్య సమ మాయ హయాంధకార. మాయ అనే చీకటిలో వాళ్ళు వెళ్ళి ఆ దేవతల్ని వాళ్ళు ఆ కోరికలు కోరుతారనమాట. అందులో అంధకారమే ఉన్నది, వాళ్ళకు కూడా తెలీదు.
వెళ్తారు, దాన్ని అవలంబిస్తారు, ఏదో ఒక రకంగా వాళ్ళ చొప్పు తీసుకుని వాళ్ళే కొట్టుకున్నట్లుగా అవుతుంది, వాళ్ళ చెంపదెబ్బలు వాళ్ళే వేసుకున్నట్లుగా అవుతుంది. సో వీటన్నిటినీ కూడా సమతుల్యంగా దాన్ని సరి అయిన విధముగా దాన్ని ప్రభావితం లేకుండా చేయగలిగింది ఒకటే, శ్రీకృష్ణ భగవాన్. సో సదాశివ చేసేది ఒకటే, శివ యొక్క ఒకటే, జపం చేసుకోవటం. ఎవరన్నా వస్తే నన్ను డిస్టర్బ్ చేయకండి, నన్ను ఏ విధమైనటువంటి ఈ విధంగా మొగ్గు చూపకండి, ఓకే వెళ్ళిపో, ఎంజాయ్. తర్వాత కార్యం అంతా కూడా శ్రీకృష్ణుని జరిగింది. అలాగే చూసుకుంటే భస్మాసుర, బాణాసుర వీళ్ళందరూ కూడా వెళ్ళి శివుని యొక్క ఏమంటాం మనం, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దీవెనలు అడుగుతారు. అడిగినప్పుడు ఆయన ఏమంటారు, తదాస్తని పంపించేస్తారు. తర్వాత ఏం జరిగింది, పెద్ద పెద్ద యుద్ధం జరిగాయి. బాణాసుర మట్టు కలిసింది భగవంతుడి ద్వారానే, భస్మాసుర మట్టు కలిసింది భగవంతుడి ద్వారానే. ఆయన యొక్క ట్రిక్సే అక్కడ వర్క్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా లీలలు మన యొక్క మనస్తత్వాన్ని, మన యొక్క ప్రభావాన్ని మార్చుకోవడానికి కోసం భగవంతుడు ఇవన్నీ చూపించారనమాట. మనలో లేరా కలిపురుషుడు? లేరా? ఉన్నారు. ఎవరి దగ్గర ఉండరు కలిపురుషుడు? భక్తుల దగ్గర, శుద్ధ భక్తుల దగ్గర. ఎప్పుడైతే గనక భగవంతుడిని ప్రతి నిమిషం అనుక్షణం సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతాః సతతం అనునిత్యం సతతం కీర్తయంతో మాం. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? భగవంతుడు. సతతం కీర్తయంతో మాం అంటే నా పైన, నా గురించి భగవంతుడు మాత్రమే చెప్పగలరు అలా. సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతాః. దృఢ ఏమంటే మనం దృఢ అంటే స్ట్రాంగ్, గొప్పదైనటువంటి విధంగా. దృఢవ్రతాః, వ్రత అంటే ఏంటి? సంకల్పం. ఏకాదశి వ్రతము, బయట జనాలు చూసుకుంటే కనుక గణేష వ్రతము, అట్లా రకరకాల వ్రతాలు చాలా ఉంటాయి. వ్రతం అంటే నియమం, నిష్ఠ. దృఢవ్రతాః ఇంకా గొప్ప నిష్టగా ఎవరైతే కనుక నా నామాన్ని అనుక్షణం వాళ్ళ మదిలో ఉంచగలుగుతారో వాళ్ళు నా భక్తులు. అప్పుడు మాత్రమే భగవంతుడు తిష్ట వేసుకొని ఉంటారు. ఆయన ఎప్పుడూ ఉంటారు, కానీ మనం గమనించాలి దాన్ని. భగవంతుడు లేరా మనలో? లేకుండా మనం ఉండగలమా? ఈ మాట మాట్లాడలేం, ఈ చెయ్యి తిప్పలేం, కనుసైగ చేయలేం, కనురెప్ప ఆడ్చలేం, శ్వాస తీసుకోలేం, ఏదీ జరగదనమాట. వచ్చే ప్రతి ఒక్క వాక్కు కానీ, చేసే ప్రతి ఒక్క పని కానీ ఏదైనా సరే ఆయన ఆజ్ఞ లేనిదే జరగదు. సో ఎప్పుడైతే కనుక మనం భగవంతుని అనుక్షణం మనం మదిలో ఉంచుకుంటామో అప్పుడు ఈ కలి ప్రభావం అనేది ఉండదు. ఇక్కడ ఆ కలి ప్రభావం అంటే సున్నితమైనటువంటి ఆ గోవుని, వృషభాన్ని శిక్షించడం. ఆ సున్నితమైన మనస్తత్వం ఎవరి దగ్గర ఉంటుంది? ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది సున్నితమైన మనస్తత్వం. ఎవరైనా దాహంతో ఉంటే ఎవరు మంచినీళ్ళు ఇవ్వరా? సో అది సున్నితమైనటువంటి మనస్తత్వం. ఎవరైనా పడిపోయారు, మనం లేపడానికి ముందుకు వెళ్తామా లేదా? అది సున్నితమైన మనస్తత్వం. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆ యొక్క మనస్తత్వం అనేది ఉంది. దాన్ని బయటికి ప్రకోపించగలిగినటువంటి వాళ్ళే ఆధ్యాత్మిక గురువులు. ఇక్కడ కలిపురుషుడికి ఆధ్యాత్మిక గురువు ఎవరు? పరీక్షిత్ మహారాజ్. ఆయన సన్మార్గంలో ముందుకెళ్ళడానికి సరి అయిన విధానాన్ని చూపిస్తున్నారన్నమాట. అదేవిధంగా మనకి ఆచార్యాసు, ఆ యొక్క గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి శ్రీల ప్రభుపాదులు వారు మనకి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించారు. ఏ విధంగా? భగవద్గీత, భాగవతం, ఆయన లెక్చర్స్, ఆయన యొక్క కాన్వర్జేషన్స్, సంభాషణలు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ప్రచారము, దేశాలకు వెళ్ళి ప్రతి చోట ప్రచారం చేసి వాళ్ళందరినీ ప్రభావం చేసి వాళ్ళని భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి దానికి సరైనటువంటి ధోరణిని అన్నిటినీ సమకూర్చారు. వీటన్నిటికీ కారణం ఇవాళ శుభదినమైనటువంటి అద్వైతాచార్య. ఆయన కూడా అదే విధంగా ఆ మార్గాన్ని ముందుకు రప్పించాలనేసి ఆ మార్గాన్ని ఏర్పరచడానికి ఆయన చేసినటువంటి కృషి. భగవంతుడికి చేసింది ఒక్కటి, ఏంటది? తులసీదళము, గంగాజలము. భగవద్గీతలో ఏం చెప్తున్నారు భగవంతుడు?
పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్యతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన. మనం చేయాల్సిందంతా ఏమీ లేదు. తులసి, పత్రం, పుష్పం ఒక పువ్వు, ఫలం పండు, తోయం నీళ్ళు. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భగవంతుని యొక్క పాదాల నుంచే. గంగాజలం. పళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన సృష్టించినటువంటి సృష్టి, భూదేవి ఇస్తుంది. ఫలం పత్రం ఎక్కడి నుంచి వస్తుంది? భూదేవి. పుష్పం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుని యొక్క సృష్టి. ప్రతిదీ కూడా భగవంతుని యొక్క సృష్టి. ఎక్కడ భగవంతుడు లేడో అక్కడ ఏదీ ఉండదు. భగవంతుడు లేని చోటు అనేది లేదన్నమాట. అహం సర్వస్య ప్రభవో మత్తస్సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం దృఢ బుధాభావ సమన్విత. సో ప్రతిదీ కూడా ఆయన నుంచే వస్తుంది. అదేవిధంగా సదాశివ కూడా ఆయన నుంచి వచ్చినటువంటి వాళ్ళే. బ్రహ్మ సంహిత చెప్తుంది, క్షీరం యథాదది వికార విశేష యోగాత్ సంజాయతే నహి పృథగస్తి హేతో యశంభుతామపి తథా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. సో ప్రతిదీ కూడా ఆయన నుంచి వస్తున్నది, ఆయన సృష్టి నుంచి వస్తున్నటువంటిది. సో అదేవిధంగా సదాశివ స్వరూపం, మహావిష్ణు స్వరూపమైనటువంటి అద్వైతాచార్య రావటం, ఆయన పిలవటం, అదే వాక్కులు మనకి భగవద్గీతలో ప్రభుపాదుల వారు అందించడం, భాగవత రూపంలో ప్రభుపాదుల వారు మనకు అందించడం, వీటన్నిటిని మనం అవలంబించి ముందుకు వెళ్ళగలిగితే కనుక మనకి కూడా సన్మార్గం అనేది దొరుకుతుంది. ఆ సనాతన ధర్మం యొక్క ప్రథమమైనటువంటి ధ్యేయం ఇది ఒక్కటే అనమాట. అందరూ భగవద్భక్తులై ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి, భగవద్భక్తిని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. దానికి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? ఏమని చెప్పారు? హరే కృష్ణ మంత్ర. ఏమని చెప్పారు హరే కృష్ణ మంత్ర గురించి? దేశ నలుమూలల కుగ్రామాలకు కానీ చిన్న చిన్న గ్రామాల దగ్గర కానీ నా యొక్క నామం అనేది వ్యాపించాలి అనేసి. దానికి ఎవరు చేయగలరు? ఆ యొక్క కార్యాన్ని ఎవరు అవలంబించగలరు? భక్తులు. భక్తులు అంటే ఎవరు? మీరందరూ, మనమందరం, ప్రభుపాదుల వారి అడుగుజాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు, ఆయన యొక్క డిసైపుల్స్ ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉంది. ఎలాగా? మీరు ఎక్కడో ఏమేమో చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద కార్యాలు. మన యొక్క కృష్ణ ప్రజ్ఞ అనేది సుసుఖం కర్తుమవ్యయం. ఏమని చెప్పారు? ఇంకొక మంచి ఇన్స్ట్రక్షన్ అనమాట. చైతన్య మహాప్రభుకి రామానందరాయకి మధ్య జరిగిన దాంట్లో వచ్చినటువంటి ఎసెన్స్ ఏమని చెప్తారు అక్కడ? స్థానే స్థిత శృతిగతాన్ తనువాన్ మనోబీర్. అంటే ఏ స్థానంలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో అక్కడి నుంచే మనం ఈ కృష్ణ ప్రజ్ఞని ప్రభావం చేయొచ్చు అనేసి. చాలామంది చెప్పచ్చు, నాకు ఈ భగవద్గీత తెలీదు, భాగవతం తెలీదు, ఏమీ తెలియదు, నేనేం చెప్పాలి అనేసి. ఓపెన్ చేయండి పుస్తకం. మొట్టమొదటి పేజీలోనే మీకు భగవద్భక్తిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తెలిసిపోతుంది. మీరు అక్కడ చదివిన దాన్ని బయటికి చెప్పండి అంతే, వేరే ఏమీ అవసరం లేదు. స్థానే స్థిత. స్థానే ఎక్కడున్నారు? నేను అక్కడెక్కడో ఉన్నాను పల్లెటూరులో, ఎవరు వాళ్ళకేం తెలియదు. ఎవరికేం తెలీదు? ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. తినడం తెలుస్తుంది, పని చేసుకోవడం తెలుస్తుంది, మంచిగా ఉండడం తెలుస్తుంది, ఏదైనా అన్నీ తెలుస్తాయి. అవన్నీ మనిషికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించారు భగవంతుడు వారు. చీమకి తెలీదా ఎక్కడ పంచదార ఉన్నదనేసి? ఆటోమేటిక్గా వెళ్తుంది. పాముకు తెలీదా ఎక్కడ పుట్ట ఉన్నదనేసి? ఆటోమేటిక్గా వెళ్తుంది. అలాగే పులులు, సింహాలకి వాటికి తెలీదా ఎక్కడ వేటాడాలనేసి? వెళ్తాయి అక్కడికి. ప్రతి ఒక్క జీవికి కూడా భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. దానికి కావాల్సింది ఏంటి, ఎక్కడ ఉంది, ఎలాగా దాన్ని ఎలా సమకూర్చుకోవాలి. కానీ ఒక క్రూరమైనటువంటి మృగం, అది మనుషుడు అనమాట. వాడు మాత్రమే ఏ విధంగా అంటే ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే తన జ్ఞానం నెక్స్ట్ లెవెల్లో భగవంతుడు సమకూర్చారు. ఆలోచన జ్ఞానం, తన యొక్క జ్ఞానం మీద కంట్రోల్ అనేటువంటిది కూడా
దాన్నే మనం ఏమంటాం, ఫ్రీ విల్ అంటాం. దాన్ని భగవంతుడు టచ్ కూడా చేయరు, గురువులు టచ్ కూడా చేయరు దాన్ని. ఎందుకంటే నీకై నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే భగవద్గీత శ్లోకం అనేది వర్తిస్తుంది. ఏ తామాం ప్రపద్యంతే తాం సదైవ భజామి. నువ్వు రాకపోతే నాకేంటి నష్టం? నువ్వు వచ్చినప్పుడు నేను నీకు 10 అడుగులు ముందుకు వస్తాను, అప్పుడు నువ్వే బెనిఫిషియరీ, నీకే ఆ సంపద అనేది దొరికేది. మనం ఇక్కడే ఉండి, ఎక్కడైతే ఇంట్లోనే ఉండి నేను ఒక బంగారం కొనాలి అనుకున్నాను అనుకోండి, బంగారం షాప్ వాడు మన దగ్గరికి వస్తాడా? రాడు. మనం అక్కడికి వెళ్ళి మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం అక్కడ ఇవ్వగలిగితే ఆ బంగారం అనేది మన దగ్గరికి వస్తుంది, లేకపోతే మనకి ఆ సంపద రాదు. సో అదేవిధంగా మనం ఎప్పుడైతే అడిగేస్తామో భగవంతుడు ఏం చెప్పాడు, నీకు దానికి సమంగా కాదు, దానికంటే 10 రెట్లు ఎక్కువగా, 1000 రెట్లు ఎక్కువగా నేను దాన్ని సమకూరుస్తాను అనేసి. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రభుపాదులు వారు అడుగుజాడల్లో ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు కానీ ఆ స్థానే స్థిత శృతిగతాన్ తనువాన్ మనోబీర్, దీన్ని మనం అవలంబించగలం. ఎక్కడైతే ఉన్నామో, ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నామో అక్కడి నుంచే భగవద్భక్తిని ప్రభావితం చేయగలం. కాళ్ళు ఉన్నా లేకపోయినా, చేతులున్నా లేకపోయినా, కళ్ళు ఉన్నా లేకపోయినా, మాట్లాడగలిగినా మాట్లాడలేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా కానీ భగవద్భక్తిని మనం ప్రభావం చేయగలం. ఏ విధంగా అయినా సరే. ఏ విధంగా చేయగలం? హరే కృష్ణ మంత్ర, బుక్ డిస్ట్రిబ్యూషన్, మనం కీర్తన, మళ్ళీ వచ్చేసేసి ఆరాధన, ఇవన్నీ నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో ప్రహ్లాద్ మహారాజ్ మనకి చెప్పినట్టు విధంగా ఫస్ట్ ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఏ ఒక్క కార్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే దాని నుంచి ఆ కార్యరూపం అనేది మహారూపంగా మారి దాన్ని చాలామందికి అనుకూలంగా ప్రభావితం చేయగలుగుతుంది. కీర్తన చేసినప్పుడు చాలామంది వింటారు, మనకి తెలియకుండా బల్లులు, నల్లులు, అవి ఇవి అన్నీ వింటాయి, వాటన్నిటికీ కూడా అది ఉపయోగపడుతుంది. తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ జన్మ ఏదైతే ఉందో మరు జన్మలో అది మనిషిగా రావచ్చు, భక్తుడిగా రావచ్చు. యాక్చువల్గా రీసెంట్గా ఇంగ్లీష్ భాగవతం క్లాస్లో మధు పండిత్ ప్రభు కూడా చెప్పారు, ఒకప్పుడు ఎవరైతే కొద్ది గొప్ప జపం చేసో భక్తి చేసి వాళ్ళంతా మధ్యలో వెళ్ళిపోయారో వాళ్ళందరూ కానీ, లేదంటే కనుక ఆపోజిట్ క్యాంప్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ గురువు అట్లా అవ్వాలి ఇలా అవ్వాలి అలాంటి జిల్లా ఎవరికైతే ఉందో ఆ స్థానాన్ని ఆపేక్షించాలన్నటువంటి కోరిక ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ పక్కకు వచ్చేసి భక్తుల యొక్క ఇళ్లల్లో జన్మిస్తారు అనేసి. జన్మించడం వల్ల ఏమవుతుంది? ఈ భగవద్భక్తిని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి కార్యము, సంకల్పంతో వాళ్ళు ఆ స్థానాన్ని పొందుతారు ఆటోమేటిక్గా. ప్రభుపాదులు వారు సాదాసీదాగా ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు వారెవరు అనేసి. కానీ ఎప్పుడైతే కృష్ణ ప్రజ్ఞ, అంతర్రాష్ట్రీయ కృష్ణ ప్రజ్ఞ సంస్థాపక ఆచార్య అని అది ఎప్పుడైతే అయ్యారో ఆయన స్నేహితుడే వచ్చి ఓ అనేసేసి ఆయన అనుకుంటారు, ఆశ్చర్యపడతారు. అప్పటిదాకా ఎవరికి తెలీదు, అంతదాకా ఎందుకు? వాళ్ళ భార్య ఏమని చెప్పారు? కాఫీ కావాలా, టీ కావాలా అన్నప్పుడు కాఫీ కావాలా, నేను కావాలా అన్నప్పుడు నాకు కాఫీనే కావాలా అంటారు వాళ్ళు. ఇంతటి సంపద తెలియలేదు. జ్ఞానం అనేది కావాలి, అది లీలా ప్రకారమే అది జరిగిందంతా. దాన్ని మనం చూసుకొని ఆయన భార్యకే తెలియలేదు మనకెట్లా తెలుస్తుంది అనుకోకూడదు. అవన్నీ లీల. పక్కనే కృష్ణుడు ఉంటారు కానీ మనం గ్రహించలేం. వాళ్ళ యొక్క కార్యకలాపాలను బట్టి మనం చూడాలన్నమాట. వైష్ణవేర క్రియాముద్ర నా విజానీయ, వాళ్ళ యొక్క క్రియల వలన మనం వాళ్ళని నిర్ధారించలేము వీడు వైష్ణవుడా అవైష్ణవుడా అనేసి. అలాగే నిత్యానంద ప్రభు చూస్తే అందరూ ఏదేదో చెప్పేవాళ్ళు, కానీ నిత్యానంద ప్రభు గురువులందరికీ అధిపతి, బలరాము యొక్క అంశ, బలరాము యొక్క స్వరూపం, కానీ ఎవరు గ్రహించలేకపోయారు. అందుకే కృష్ణ కూడా భగవద్గీతలో చెప్తారు, అవజానంతి మామూడా మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూతా మహేశ్వరం. నేనుగా వచ్చినా కానీ ఎవరు నన్ను గ్రహించలేరు. అందరూ ఏమంటారు, ఏ కృష్ణుల్లాగా ఇతడు ప్రవర్తిస్తున్నాడు అనేసి. నెవలు పింఛం పెట్టుకున్నారు, పీతవర్ణం వేసుకున్నారు, కౌస్తుభ జ్యువెలరీ పెట్టుకున్నారు, అది ఇది అనేసి. అందుకే కృష్ణుడు ఆ విధంగా రారు. కృష్ణుడు
ఆయన భక్తుల్ని పంపించి ఆయన నామరూపంలో కానీ ఆయన యొక్క శక్తి రూపంలో కానీ భక్తుల్ని ప్రభావితం చేస్తారు. భక్తులకి ఆ యొక్క ముక్తిని ప్రసాదించడం కానీ, అవన్నీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించడం కానీ. సో అలాగా వాళ్ళ యొక్క దాన్ని ఏమంటాం, ప్రణాళికా పద్ధతిలో ముందుకు వస్తూ ఉంటుంది ఆ జ్ఞానం అనేది. సో దాన్ని మనం స్వీకరించగలిగే శక్తి ఉండాలి. వాళ్ళే భక్తులు, వాళ్ళే అందరం కూడా. ప్రభుపాదులు వారి యొక్క అడుగుజాడలో వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులు అనమాట. అన్యులు వాళ్ళకి అది ఆ జ్ఞానం అనేది దొరకదు. ఆ జ్ఞానం దొరకనప్పుడు వాళ్ళు హయాంధకారంలో కూరుకుపోయి ఉంటారు. సో ఏలననగా ఎచ్చట బంగారముండును అచ్చోట పైన తెలిపిన 4 విషయములు ఉండుటయే గాక శత్రుత్వము సైతము నిలిచి ఉండును. శత్రుత్వము ఇప్పుడు ఈ 3వ ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధం ఇవన్నీ కూడా ఎందుకు? దీనివల్లనే. ప్రభుపాదులు వారు ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళంతా వచ్చి, మీరంతా ఆచార్యులు కదా, మీరంతా గొప్పవాళ్ళు కదా, ఇక్కడ వర్షము డ్రాట్ అంతా వచ్చేసేసి వర్షం లేదు, ఏమీ లేదు అని అంటే ప్రభుపాదులు వారు ఏం చెప్పారు? ఇట్లా నేను తీసి ఇట్లా ఏం కానీ నీళ్ళు రావు, రప్పించను, అవన్నీ నేను చేయను. ఒక్కటి ఆయన చెప్పింది ఏంటి? నామ సంకీర్తన, హరే కృష్ణ మంత్ర. ఎట్లా చెప్పారు ఆయన? బాగా జోరుగా జన సందోహంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ ఒక్క నామ సంపదతో ఆయన వర్షాన్ని తెప్పించారు. ఇంకా అంతకు మించినటువంటి మ్యాజిక్ ఏం కావాలి? అంతకు మించినటువంటి అతీతమైన శక్తి ఏం కావాలి? ఆయన నుంచి మనం ఏం చూడాలి? 1 కాదు 2 కాదు, అలా 100,000 ఉన్నాయి ప్రభుపాదులు వారు చేసినటువంటి లీలలు. 1 2 కాదు, 100,000 చెప్పుకుంటా వెళ్తా ఉంటాం. ఇక్కడ భారత భూమిలోనే కాదు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ శక్తిని ప్రభావించారు. ఎందుకంటే భగవద్భక్తులు అనేటువంటి వాళ్ళు, శుద్ధ భక్తులు అనేటటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ స్థలం అంతా కూడా పురాణం అయిపోతుంది, తీర్థం అయిపోతుంది. తీర్థి కుర్వంతి తీర్థాని. తీర్థి అంటే భగవద్భక్తులు, శుద్ధ భక్తులు, ప్రభుపాదులు వారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలం తీర్థం అయిపోతుంది. మనం ఇప్పటికీ చెప్పుకుంటాము భగవంతుడు ఫస్ట్ పాదం మోపిన ప్లేసు అనేసి. అట్లాగే భగవంతుడు స్థానం ఏర్పరచుకున్నటువంటి ప్లేస్ అనేసి తిరుపతి గురించి చెప్తాం, తిరుమల గురించి. ఇప్పటికి కూడా తిరుమల వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కొండకు కూడా మొక్కుతారు. ఎందుకంటే శాలగ్రామమయం. అక్కడికి సంకర్షణ అంటే బలరాములు వారు ఫస్ట్ వచ్చి కొండ రూపంలో మారిన తర్వాత వెంకటేశ్వర స్వామి వచ్చింది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, భగవంతుడు రావాలి అంటే భక్తులు ముందు వెళ్ళాలి. ఆ స్థలాన్ని భగవతమయం చేయాలి. ఆ తర్వాత భగవంతుడు వస్తారు. దీనికి కూడా ఆ ఆజ్ఞని భగవంతుడే వాళ్ళకి కల్పిస్తారనమాట. ఎక్కడ చూసినా, ఏ లీల చూసినా కానీ భగవంతుడు ఎవరో ఒకళ్ళ స్వప్నంలోకి వెళ్ళి వాళ్ళకి చెప్తారు, నేను ఇక్కడ ఉన్నాను పలానా చోట. ఆయన ఉన్న చోటు కూడా చాలా అతీతమైనటువంటిది, పురాతనమైనటువంటిది అయి ఉంటుంది. ఆయన్ని వేరే చోట స్థాపించాలి అన్నా కానీ, పునరుద్ధరణ జరగాలన్నా కానీ దానికి వాళ్ళ సంకల్పాన్ని, ఆ భక్తుడికి ఆ సంకల్పాన్ని ఆయన వసుకుతారనమాట. తదనుగుణంగా ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఎక్కడా కూడా నార్మల్గా జరగదు. ఈవెన్ మన రాధాకృష్ణ నిలబడినటువంటి ప్లేస్లో మధు పండిత్ ప్రభు చూసినప్పుడు తులసి దళాలు, చెట్లు చుట్టూతంతా కూడా గలీజ్గా ఉన్నది. ఆ మొక్కలు ఈ మొక్కలు అది ఇది అంతా. కానీ రాధాకృష్ణ ఎక్కడైతే ఇప్పుడు నిల్చున్నారో ఆ ప్లేస్లో మాత్రమే, ఆ స్థలంలో మాత్రమే తులసి పెరుగుతుంది దట్టంగా. ప్రభు అనుకున్నారు అప్పుడు ఇక్కడే రాధాకృష్ణ స్థాపన జరగాలి అనేసి. అది సంకల్పం. వైకుంఠ హిల్ చూసుకుంటే అక్కడ మాండవ్యముని ఆయన అక్కడ కూర్చొని తపస్సు చేసినప్పుడు, స్వామి నా తలపైన మీ యొక్క స్థానం ఏర్పడాలన్న కోరిక కోరుతారు. ఆ యొక్క ఏమంటాం, ఫాస్ట్ టైం అంతా జరిగిన తర్వాత లాస్ట్లో భగవంతుడు అడుగుతారు, నీ కోరిక ఏముంది అడుగు అనేసి. అడిగినప్పుడు ఆయన అడిగినటువంటి కోరిక ఇది ఒకటే, స్థల పురాణ ప్రకారంగా నా శిరము పైన మీ స్థావరం ఏర్పడాలి అనేసి. సో కరెక్ట్గా చూస్తే మాండవ్యముని ఆ యొక్క గుహ చర్యల లోపలికి వెళ్తే కనుక అదే పైన రాజాదిరాజ గోవింద స్థానం అనేది ఇప్పుడు ప్రతిష్ఠ అనేది జరిగింది. సో భగవంతుడు ఈ విధముగా భక్తునికి దారి చూపిస్తూ ఉంటారు. సో ఎక్కడైతే కనుక భగవంతుడు ఉంటాడో ఈ ప్రభావాలన్నీ ఉండవు.
ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో ఈ స్వలాభం అనేది ఉండదు, ఆ ద్రవ్యోల్బణం అనేది ఉండదు. ఇలాంటి యొక్క అహం అనేటువంటి యొక్క అవకాశం అనేది రాదనమాట. ఇక్కడంతా కూడా కంపారిజన్ చూస్తే బంగారానికి ద్రవ్యానికి, కృత్రిమ కరెన్సీ వాటికి సమతుల్యంగా అనేది వ్యాపారం అనేది ముందు జరుగుతూ ఉంటుంది. ఎవరైతే గనక ప్రకృతికి విరుద్ధముగా నియమ నిబంధనలకు విరుద్ధముగా నల్లధనాన్ని సృష్టిస్తారో అప్పుడు ఈ ద్రవ్యోల్బణం అనేది జరుగుతుంది. ఆ నల్లధనం అనేదే బ్లాక్ చిప్, మనిషిలో ఉన్నటువంటి బ్లాక్ చిప్, హయాంధకారం. మనిషి స్వభావం ఏంటి? దైవ స్వభావం. అలాంటి స్వభావం కాకుండా ఇలాంటి స్వభావాలు ఎప్పుడైతే కనుక తను తీసుకొని మనసులో పెట్టుకుంటాడో అప్పుడే భగవద్భక్తికి భగవంతునికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. వాళ్ళే ఈ కలి ప్రభావంలో సతమతమవుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళని కూడా సన్మార్గంలోకి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్నది ఎవరికి అంటే భగవద్భక్తులకి, ఆయన అనుచరులకి. సో అంతటి శక్తి స్వభావం ఉన్నది. అంతటి శుభదినం ఈరోజు కూడా అద్వైతాచార్య పిలవడం అనేటువంటిది చాలా అద్భుతం అన్నమాట. సో అలాగే పరీక్షిత్ మహారాజు తనని సరి అయిన ధోరణిలో ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతిదానికి కూడా ఒక నియమ పద్ధతి కావాలా లేదా? మనం ఒక ట్రైన్ ఎక్కాలి అన్నాం అనుకోండి, ఫ్లైట్ ఎక్కాలి అన్నాం అనుకోండి, ఏం కావాలి దానికి? ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు ఒక టికెట్ బుక్ చేయాలి, సరైన సమయంలో రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ రైలు టికెట్తో పాటు వెళ్ళాలి. సరైన సమయంలో వెళ్ళి టికెట్ మర్చిపోయి వెళ్తే ఉపయోగం లేదు. టికెట్తో పాటు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కూడా సరి అయిన ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. ఆ ప్లాట్ఫామ్ మీద వచ్చేటటువంటి సరి అయిన ట్రైన్, ఆ రైలు మాత్రమే ఎక్కాలి. అప్పుడు మాత్రమే మనం గమ్యాన్ని చేరగలం. లేకపోతే మనం తీసుకున్నటువంటి ఆ టికెట్, పెట్టినటువంటి ధనము, చూపించినటువంటి శ్రమ అన్నీ కూడా వ్యర్థం అవుతాయి. ఇక్కడేంటి? మనం సరైనటువంటి ఆచార్య ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సరి అయినటువంటి ధోరణితో, ఏ ధోరణితో? నమ్రతతో, శిష్య స్వభావంతో ఆయన దగ్గర మనం జ్ఞానాన్ని అర్థించినప్పుడు ఎలా ఉండాలి? దాన్ని మన మనసులోకి చొచ్చుకుపోయే విధముగా ఆ యొక్క అటెన్షన్ మనస్ఫూర్తిగా వాళ్ళ వైపు ఆ లగ్నం చేసి ఉండాలి మన మనస్సుని. తీసుకున్న తర్వాత దాన్ని విజ్ఞాన రూపంలో అవలంబించాలి. అదే చైతన్య మహాప్రభు స్థానే స్థిత శృతిగతాన్ తనువాన్ మనం. జ్ఞానం ఉంది, దాన్ని విజ్ఞాన రూపంలోకి మార్చాలి. విజ్ఞానం అంటే ఏంటి? ప్రాక్టికల్. అది థియరిటికల్, ఇది ప్రాక్టికల్. జ్ఞానం అనేది థియరిటికల్, విజ్ఞానం అనేది ప్రాక్టికల్. దాన్ని చూపించాలి. అప్పుడే సరిగ్గా ఆ భక్తి లత అనేది బీజ రూపం నుంచి లత రూపంలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఆ లతం ఆకాశాన్ని దాటి గోలోకం దాకా చేరగలదు. దానికోసమే ఈ ఆచార్యుల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి నామాన్ని ఇచ్చినా కానీ, జ్ఞానాన్ని ఇచ్చినా కానీ, విజ్ఞానాన్ని చూపించినా కానీ దానికోసమే అనమాట. భక్తిలత ఆ బీజని అక్కడ దాకా తీసుకువెళ్ళాలి అనేసి. మార్గంలో మనకి మార్గాన్ని సున్నితం చేయగలిగినది ఈ యొక్క జ్ఞానం. ఏమది? భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత, వాళ్ళ యొక్క లెక్చర్సు, వాళ్ళ యొక్క కాన్వర్జేషన్స్ అవేమి ఉన్నాయో మనకి ఏ విధంగా ఆ జ్ఞానాన్ని మనం తీసుకోగలమో ఆ సంభాషణలు అన్నీ మనకి చాలా దోహదపరుస్తాయి. అదేవిధంగా దాని తర్వాత తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం అనేది ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా ప్రభుపాదుల వారు. అందుకే ఆయన ఎంతో కష్టపడి పుస్తకాలు రాసింది ఊరికినే ఏదో ఇది ఇచ్చి డబ్బులు తీసుకొని దాంతో మనం ఎంజాయ్ చేయటమో లేదంటే దాన్ని లెక్కేసుకుంటా జీవితం చూసుకోవడమో కాదు సత్యం. దాన్ని వేరే వాళ్ళకి పంచడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, తద్వారా మన యొక్క జన్మ సార్థకం. మన జన్మ సార్థకం అవుతుంది, వాళ్ళ జన్మ కూడా సార్థకం అవుతుంది. జన్మ సార్థకరి కరో పరోపకార్. మనం చదవటం, దాన్ని చెప్పటం రెండు అవుతుంది. స్వామి కార్యం స్వకార్యం అంటాం మనం నార్మల్గా. ఆ రెండు జరుగుతాయి దీనివల్ల. సో ఈ అద్భుతమైనటువంటి రోజున ఈ యొక్క భగవంతుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ వాటిని తీసుకొని, నియమ నిబంధనలను వాటిని తీసుకొని మనం ముందుకు వెళ్ళి ఆ భక్తిలత బీజాన్ని వృద్ధి చెందించి భక్తిలతగా మార్చి దాన్ని ఆకాశాన్ని దాటి భగవంతుని పాదాలకు చేరాలనేసి మనం అర్థిస్తా అద్వైతాచార్య అర్పించినటువంటి ఈ శుభదినాన అద్వైతాచార్యని మనం వేడుకుంటా ఒక మంచి శ్లోకం ఉంది.
అది మనం చెప్పి ముగిద్దాం. మహావిష్ణు జగత్కర్త మాయయా యసృజత్యదః తస్యావతార ఏవాయం అద్వైతాచార్య ఈశ్వరః. ఇది చైతన్య చరితామృతాలో ఉన్నటువంటి అద్వైతాచార్య ప్రేయర్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. Lord Advaita Acharya is the incarnation of Mahavishnu, whose main function is to create the cosmic world through the actions of Maya. అంటే అద్వైతాచార్య అనేది మనం చెప్పుకున్నాం ఆయన ఎవరు అనేసి. మహావిష్ణు సదాశివ యొక్క రూపం అని, స్వరూపం అనేసి. ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించి ముందుకు తీసుకెళ్ళడానికి మహావిష్ణు ఏం చేస్తుంటారు, ఆయన యొక్క శరీరం నుంచి ప్రతి ఒక్క స్పోర్స్ అంటే మన యొక్క చర్మ రంధ్రాలు ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాని నుంచి ఆయన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నప్పుడు ఆ చర్మ రంధ్రాల నుంచి శ్వేత రంధ్రాల నుంచి ప్రతి ఒక్క బ్రహ్మాండం అనేది వస్తూ ఉంటుంది. మనం చూసుంటాం చాలాసార్లు ఆ పిక్చర్ని, ఆ ఫోటోని. వస్తుంటే కనుక ఆ సృష్టి అనేది అలా జరుగుతూ ఉంది. ఆ స్వరూపం కలిగినటువంటి వాళ్ళు ఆ సృష్టి అంటే ఇక్కడ దాన్ని మనం కంపేర్ చేసుకుంటే కనుక ఆ సృష్టి ఏం జరగాలి, మనలో భగవద్భక్తి అనేది సృష్టింపబడి అది స్థితి అయ్యి చివరికి భగవంతునిలో కలవడం వరకు. సో మహావిష్ణు యొక్క స్వరూపం అద్వైతాచార్య సృష్టించిన దానిలో పిలిచినటువంటి యొక్క ఆ పిలుపులో ఇంతటి నిగూఢమైనటువంటి జ్ఞానం ఉన్నది. మనం ఒకటి రావటమే కాదు, మన లోపల భగవంతుని లగ్నం చేసి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి భగవంతునితో మనం ఆ యొక్క భక్తిలో కలవాలి అనేసి. మనం ఏదో జస్ట్ ముక్తి కోసం కాదు, భక్తి కోసం. ఈవెన్ అలాగే చూసుకుంటే కనుక చాలామంది ఆచార్యస్ వాళ్ళకి ఎవరికి ముక్తి వద్దు అన్నారు. ముక్తి అనేది వాళ్ళకి జస్ట్ డస్ట్బిన్లో వేసేటటువంటి చిత్తు కాగితం లాంటిది. వాళ్ళకి కావాల్సింది భక్తి. రామదాస్ అలాగే చూసుకుంటే, మనం భద్రాచలం రామదాస్ చూసుకుంటే కనుక ఆయన నాకు ముక్తి ఏమి వద్దు, ముక్తి ప్రసాదిస్తామన్నప్పుడు కూడా భగవంతుడు ఆయన వద్దు అనేసి చెప్పారు. ఎందుకు, దాంట్లో ఏముంది అంటే ఓకే కూర్చొని అక్కడ ఆనందంగా నవ్వుకుంటా అట్లా ఇట్లా ఉండడం అనేసి. నాకు అది కాదు కావాల్సింది, నాకు భక్తులు కావాలి, వాళ్ళ సందడి కావాలి, మీ యొక్క అభిషేకాలు, మీ యొక్క మంత్రోచ్చారణ, మీ యొక్క గానాలు గేయాలు ఇవన్నీ వింటూ ఉండాలి, మళ్ళీ కళ్యాణోత్సవాలు ఇవన్నీ చూస్తూ ఉండాలి, ఇది నాకు కావాల్సింది అనేసి. అలాగే ప్రభుపాదులు వారు ఏం చెప్పారు, వాళ్ళ చాలామంది శిష్యులు అడిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి శిష్యులు మీరు ఎక్కడుంటారు ఏంటి, మీరు శరీరం చాలించిన తర్వాత ఎలాగేంటి, నాకు అంతం లేదు, నేను ఈ పుస్తకాలు ఉన్నంతకాలం, ఈ హరే కృష్ణ మంత్రం ఉన్నంతకాలం దాన్ని ముందుకి తీసుకెళ్తా, నేనే రథసారథ్యం వహిస్తాను అనేసి. ఇంతటి గొప్ప ఆస్కారం ఉన్నప్పుడు మనం ఎంత దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళాలి. ఆ దృఢ నిశ్చయం ఉన్నప్పుడు ఈ యొక్క కలి ప్రభావాలు ఏది కూడా మనల్ని స్తంభించలేవు అనమాట. అదే ఆచార్యాస్ అందరూ చెప్తున్నది. అద్వైతాచార్య పిలవడానికి కారణం, ప్రభుపాదులు వారి వీటన్నిటిని స్థాపించడానికి గల కారణం అదంతా ఒకటే, మూల కారణం ఒకటే, భగవంతుడు, భక్తి. అది ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. ఓకే, హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి, విశ్వగురు శిల ప్రభుపాదికి, అద్వైతాచార్యకి తాయ్ గౌర్ ప్రేమానంద.